శ్రీమాత్రే నమః. ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీరు ఏం చేస్తారు, మీ అలవాటు ఏంటి, అది కూడా నాకు కింద కామెంట్ లో పెట్టండి. నాకు నిన్న మా స్నేహితురాలు ఫోన్ చేసింది అనమాట. తను ఏదో మాట్లాడుతూ ఇంటి నిండా బట్టలు బాగా ఎక్కువైపోయాయి బాబు, ఏం చేయాలో అర్థం కావటం లేదు, పోనీ ఎవరికైనా ఇచ్చేద్దాం అంటే ఇంట్లో వాళ్ళు గొడవ పెట్టేస్తున్నారు, బట్టలు ఇవ్వకూడదని చెప్పి బీరువా తీస్తే చాలు కింద పడిపోతున్నాయి బట్టలు అని చెప్పి బాధపడింది. నేను అన్నాను, ఎందుకంత బాధపడ్డా, ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా అంటే, అదే కదా అదే సమస్య, అసలు ఇవ్వనివ్వట్లేదు, అలా ఇవ్వకూడదంట, పాత బట్టలు ఇవ్వకూడదంట, అందుకని ఏం చేయాలో అర్థం అవటం లేదు అని చెప్పింది. పాత బట్టలు ఇవ్వకూడదు అంటే అవి చిరిగిపోయి పనికి రాకుండా మనం వాడుకోవడానికి కూడా అసహ్యంగా ఉన్న బట్టలు ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదు. అసలు మనం ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు ఇస్తున్నాము అంటే అది వాళ్ళు ఉపయోగించుకునేటట్టు ఉండాలి. అసలు పండైనా, ఫలమైనా, పువ్వైనా, ఏదైనా సరే మనకి పనికి రాదు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాము అనే భావనతో కాకుండా, మనం ఏదైతే వేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటామో కొన్నాళ్ళు మనం వేసుకున్న తర్వాత సరే మనం చాలా రోజులు పట్టి అది వేసుకోవటం లేదు కదా, చాలా చక్కగా ఉంది కదా, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసుకుంటారు కదా అనే భావనతో ఇవ్వచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఆ బట్టల్ని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మనం వేసుకోలేదు, మనకేం పనికి రావట్లేదు, మనకి ఇంకా అడ్డంగా ఉంది కాబట్టి ఇంకా దాన్ని ఇచ్చేద్దామని చెప్పి ఒకసారి వేసేసుకుని ఎలాగో ఇచ్చేస్తాం కదా అని చెప్పి ఉతక్కండా ఇస్తారు. అలా ఇస్తే పరమ దరిద్రం. ఉతికి కుట్టి నిరభ్యంతరంగా పాత బట్టల్ని హాయిగా చక్కగా ఇవ్వచ్చు. అసలు వస్త్రదానం చేస్తే చాలా మంచిది అంటారు. మనం కొత్త బట్టలు ఇచ్చే స్థితిలోను స్తోమతలోను మనకి లేనప్పుడు, మన ఇంట్లో చక్కగా శుభ్రమైన బట్టలు ఉన్నప్పుడు, అవి మనం వాడటం లేదు అని అనుకుంటున్నప్పుడు, ఇంకెవరికైనా ఉపయోగపడతాయని దగ్గరలో ఉన్న బోలెడని అనాథ శరణాలయాలు ఉన్నాయి. శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసి తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే మనం వేసేసుకున్న బట్టలు కుళ్ళిపోయినవి, వాసన వచ్చేస్తున్నవి ఇచ్చామని అనుకోండి, పాపం. ఎందుకంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలే కదా, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా అవి ఇలా ముట్టుకోగానే వాసన వచ్చేటట్లు ఉండకూడదు కదా. కాబట్టి శుభ్రమైన బట్టలు చక్కగా మీరు ఇంట్లో వేసుకోవటం లేదు అని అనుకుంటే, అలా బట్టలన్నీ కింద పడిపోయే కంటే ఆ బట్టలను తీసుకుని వెళ్ళి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అవసరంలో ఉన్న వాళ్ళకి మనం ఇస్తే దాని విలువ చాలా గొప్పగా ఉంటుంది తెలుసా. వాడికి అది అవసరం, మరి ఇంట్లో ఎక్కువైపోయాయి. కాబట్టి ఏమీ ఆలోచించకండి. ఏ దోషము రాదు, ఏ పాపము రాదు, ఏ దరిద్రము రాదు, ఇంకా మనకి ఇస్తే మంచిది కూడా. అయితే బట్టల్ని అన్ని రోజులు అందరికీ ఇవ్వరు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం. మంగళవారం, శుక్రవారంలో పాత వస్తువులు ఎవరికీ ఇవ్వరు కాబట్టి అటువంటి నమ్మకం ఉంటే మిగతా రోజుల్లో ఇవ్వండి. ఆదివారం ఇవ్వచ్చు, సోమవారం ఇవ్వచ్చు, బుధవారం ఇవ్వచ్చు. అలానే ఒకవేళ చిన్నపిల్లల బట్టలు ఇవ్వడానికి చాలా మంది ఒప్పుకోరు. చిన్నపిల్లల బట్టలు ఎవరికైనా ఇచ్చాము అని అనుకోండి, ఇచ్చినప్పుడు పొరపాటున ఆ పిల్లాడు పడి కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, ఇంక ఇంట్లో మొదలెట్టేస్తారు. నేను చెప్పాను కదా ఇవ్వద్దని, అదిగో నువ్వు ఇచ్చావు కాబట్టి ఇలా తగిలింది అంటారు. అలాంటివి మనసులో పెట్టుకుని మీరు భయపడిపోకండి. మనం బట్టలు ఇచ్చినంత మాత్రాన దెబ్బ ఏమీ తగిలేదు. మనం బట్టలు ఇవ్వకపోతే తగిలే దెబ్బ తగలకుండాను ఉండదు. కాబట్టి మనం ఏదో చేయటం వల్ల ఇలా జరిగింది అని భయపడకుండా నిరభ్యంతరంగా శుభ్రమైన బట్టలు ఇవ్వచ్చు. అందులో ఎటువంటి సందేహము లేదు.